విద్యా హై స్కూల్ నందిగా మా చైర్మన్ గారు కందుల మల్లికార్జున గారికి, అలానే అకాడమిక్ డైరెక్టర్ మేకల రాము గారికి, అలానే ఫ్యాకల్టీ మెంబర్స్కి, టీచర్స్కి, అలానే స్టూడెంట్స్ అందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మేము లాస్ట్ 30 days నుంచి ఈ కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ మీద ఏపీ తెలంగాణలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్లో స్టార్ట్ చేసామమ్మా. మహబూబ్ నగర్ డిస్టిక్లో ఆత్మకూరు అనే గ్రామంలో స్టార్ట్ చేసాం. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇనాగ్రేషన్ కదా, ఫస్ట్ టైము ఒకసారి వెళ్ళేసి వద్దాం అనేసే ప్లానింగ్ తోటి నేను అక్కడ వరకు వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మేడం నాకు ఎప్పుడు 10 years నుంచి మాకు పరిచయం ఉంది. మేడంతో మాట్లాడి మేడం చెప్పే మోటివేషన్ పాయింట్ కానీ, లేకపోతే మేడం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేడం స్టార్ట్ చేసిన విధానం కానీ, క్లోజ్ చేసిన విధానం కానీ, అంటే నైట్ 12 o'clock అయిందనమాట. ఏంటి సంథింగ్ ఈజ్ దేర్ అనేసి అని నేను ఏదో మిస్ అవుతున్నాను, ఆ మిస్ అయింది మేడం దగ్గర నేను నేర్చుకోవడానికి అవకాశం ఉందనేసి నేను ముంబై నుంచి వచ్చిన వాడిని నెక్స్ట్ నా లగేజీ అంతా కొరియర్ తెప్పించేసుకొని నేను ఇక్కడే 1 month నుంచి మేడంతో పాటు జర్నీ చేస్తాను. కానీ లైఫ్లో నేను చాలా నేర్చుకున్నాను. నేను అంటే బేసికల్గా నేను మా స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా, అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ చెప్పి ఆ మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసే విధంగా క్రియేట్ చేయడమే మెడికల్ రిప్రజెంటేటివ్ డ్యూటీ. అలాంటి ఒక కంపెనీలో నేను జాయిన్ అయ్యి నేను నా బ్రదర్ విక్రమ్ నారాయణరావు కెరియర్ స్టార్ట్ చేశాం. ఒక 5 years పాటు మేము ఆ జాబ్ చేసి one fine day మేము కూర్చొని అరే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా జాబ్ చేస్తాం కాదు, మేము ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో ఆ రోజు మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కానీ నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు నా ఫస్ట్ శాలరీ 2,900 rupees. నేను కంపెనీలో ఎంప్లాయీగా ఎగ్జిట్ అయ్యేటప్పుడు నా శాలరీ 1.2 lakhs. ఆ రోజు కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కానీ నేను డెసిషన్ తీసుకొని నేను బ్రదర్ ఇద్దరమే, బ్రదర్ శాలరీ 2.5 lakhs వరకు ఉంది. అయినా కానీ జాబ్కి రిజైన్ చేసి మేము లాయిడ్ హెల్త్ కేర్ అనేసి ఒక ఫార్మా సంస్థని మేము లాంచ్ చేసాం. అది విజయవాడలో 12 మందితోటి 2011లో స్టార్ట్ చేసామమ్మా. అది స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఈ రోజున భారతదేశంలో నలుమూలన, భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క డిస్టిక్లో మా ఎంప్లాయీస్ 3 నుంచి 10 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు 3,500 మంది వరకు ఇదే సంస్థలో వర్క్ చేస్తున్నారు. అలానే మా లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇంకా 5 wings ఉన్నాయి. లాయిడ్ ఎలీట్ ఎస్టేట్ అని, లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని, ఇవన్నీ కూడా లాయిడ్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఉంది. ఇవన్నీ మా వ్యాపార సంస్థలు, ఇవన్నీ చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. ఎప్పుడు కంఫర్టబుల్ జోన్ని మేము యాక్సెప్ట్ చెయ్యం. అరే మనము మన సంస్థలో వర్క్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కాదు, మనం కంపల్సరీ ఈ సమాజానికి మనం ఒక బాధ్యతగా ఏదైనా చెయ్యాలి అనేసి మా అన్నయ్య విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ మిషన్ అనేది ఒకటి లాంచ్ చేశాడు. ఈ ధనిక్ భారత్ మిషన్లో భాగమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మేము ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే దేంట్లోకైనా కానీ ఫస్ట్ స్టెప్ తీసుకుంటాం, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. మేము ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థ స్టార్ట్ చేయక ముందలే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ కాలేజెస్ అన్నీ మేము తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న గ్రే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని వాటికి సొల్యూషన్ తీసుకొని వచ్చాం. మీలాగనే చాలామంది 10th class అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తోటి మేము డిస్కస్ చేసాం 1-to-1 తోటి. అమ్మ నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది నువ్వు అచీవ్ అవ్వగలుగుతావా, ఎలా అచీవ్ అవ్వగలుగుతావు, ఇలాగా మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలామందికి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ కన్ఫ్యూజను అవుట్ ఆఫ్ 100లో 90 to 95% స్టూడెంట్స్కి ఆ కన్ఫ్యూజన్ ఉంది. అరే ఈ కన్ఫ్యూజన్ ఉంటే వీళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ లేకుండా, ఒక విజన్ లేకుండా, వీళ్ళు ఒక గోల్ లేకుండా ఎలా వెళ్ళగలుగుతారు అనేది దీనికి సొల్యూషన్ తీసుకొని రావాలి అనేసి అని అప్పుడు మేము మేడంతో అప్రోచ్ అయినప్పుడు మేడం యాక్చువల్గా అప్పుడు వరకు
మేడం మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ని ఎవరినైనా కలిశారా మీరు దగ్గరగా? ఎంత దగ్గరగా? మేడం 2 times సివిల్స్ క్రాక్ చేశారు, 2 times ర్యాంక్ హోల్డ్. అయినా కానీ భారతదేశంలో మేడంకు పోస్టింగ్ వచ్చినా కానీ పోస్టింగ్ కూడా రిజైన్ చేసి, లేదు మహా అయితే నేను ఒక 30 సంవత్సరాలు ఈ భారతదేశానికి నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను, అలా కాదు ఈ 30 సంవత్సరాల్లో నేను 300 నుంచి 3000 మంది వరకు నేను ఈ భారతదేశానికి ఐఏఎస్ ఐపీఎస్ని అందించగలుగుతాను అనేసి ఒక సంకల్పంతో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ అని స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు 100లాది మంది ఐఏఎస్ని ఐపీఎస్ని తీర్చిదిద్ది భారతదేశానికి అందించారు. అలాంటి మేడము ఈ రోజున నందిగామలో ఇక్కడికి మీ శ్రీ విద్యా స్కూల్స్కి వచ్చేసి మీకు అడ్రస్ చేస్తున్నారు అని అంటే అది మీరు చేసుకున్న అదృష్టం. ఎందువల్లంటే నేను నా జాబ్ అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని, నా టీంని అందరితోటి నేను ఇన్ బిట్వీన్ కారులో గూగుల్ మీట్ తోటి మాట్లాడుతున్నాను అందరితోటి, వాళ్ళ ఫోన్లోనే టచ్లో ఉన్నా. ఎందుకు? నేను ఈ 30 days మేడం తోటి ఏదైతే నా కెరియర్లో నేను మిస్ అయ్యానో ఆ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. అవి చాలా పాయింట్స్ వస్తున్నాయి. ఓహో నేను ఇంకా ఇక్కడ టైం స్పెండ్ చేయాలి, నాకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అనేసి ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను. కానీ మీకు ఒక ఆపర్చునిటీ ఏంది, నాకు ఈ పొజిషన్లో లేకపోతే నేను ఈ వయసులో నాకు ఈ అవకాశం దొరికింది. కాకపోతే మీకు 15-16 yearsలోనే మీకు మేడము ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో మీ కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. కంపల్సరీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు కెరియర్లో మీ యొక్క ఆలోచన విధానం జాబు చేసే విధంగా కాకుండా జాబులు ఇచ్చే విధంగా, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు జాబు చేసే విధంగా కాకుండా జాబులు ఇచ్చే విధంగా మీ ఆలోచన విధానాన్ని మేడం దగ్గరుండి మారుస్తారు. కంపల్సరీ ఇది ఒక గొప్ప అవకాశం. నేను ఒకటే చెప్తున్నా, మేడం విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, వైజాగ్లో ఉంటారు. ఇక్కడ ఈ బ్రాంచెస్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది అనేసి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది. కంపల్సరీ ఫాలో అయ్యి మేడం ఏ డేట్స్లో ఉంటారో ఆ రోజున మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చి ఒక్కసారి కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి. కాకపోతే ఈ ఆపర్చునిటీని అయితే మాత్రం మీరు మిస్ చేసుకోవద్దమ్మా. ఎందువల్లంటే దీని వెనకాల నేను ఒక 1 month నుంచి అంటే మేము తిరగటం కూడా ఎక్కడికెక్కడికి ఏదో గుంటూరు విజయవాడ మధ్యలో కాదు, అటు మంచిర్యాల ఎక్కడ ఐడియా ఉందా? ఎవరన్నా వెళ్ళారా మంచిర్యాల? సారీ కొద్దిగా దగ్గర బ్రదర్, మంచిర్యాల ఎక్కడ ఉందో ఐడియా ఉందమ్మా? లేదు కదా. మేము మంచిర్యాల దగ్గర స్టార్ట్ చేసి అది బోర్డర్ అనమాట, మనకి తెలంగాణకి మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది. మంచిర్యాల నుంచి తెలంగాణ మొత్తం తిరిగేసి అదేవిధంగా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, ఆ విధంగా మేము అందరు పలాస, పాతపట్నం ఇవన్నీ మీరు వినుంటారేమో. పాతపట్నం అనేది మీకు తెలుసుండదు, అది ఒరిస్సా బోర్డర్ అనమాట. ఇలాగ లాస్ట్ 30 daysలో ఈ విధంగా స్కూల్స్ దగ్గరికి ప్లస్ బయట ఈవెంట్ని కండక్ట్ చేసి ఒక 2000-3000 10th class స్టూడెంట్స్ వచ్చి వాళ్ళందరూ అక్కడ కెరియర్ గైడెన్స్ తీసుకొని మేడం తోటి పర్సనల్గా ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళు రేపు ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎగ్జామ్స్లో టెన్షన్ వస్తే నేను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకున్న క్వైరీస్ అన్నీ మేడం దగ్గర క్లియర్ చేసుకొని వాళ్ళందరూ వెళ్ళారు. ఈ అవకాశం అందరికీ దక్కదు, కానీ ఈ అవకాశం మీరు ఫ్యూచర్లో మీరు చదువుకోవడానికి ఇంటర్మీడియట్ నుంచి మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో, చాలామంది డాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు. డాక్టర్స్ అవుదాం, హాస్పిటల్ పెట్టి మీరు పేషెంట్కి సర్వీస్ చేయాలంటే మీరు ఒక్కళ్ళే చేయాలా, లేకపోతే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని పెట్టాలా, గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టాలా, ఇవన్నీ మీరు డిసైడ్ కావాలి అని అంటే మీకు ఒక కెరియర్ కౌన్సిలింగ్ ఉండాలి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఇంటర్మీడియట్లోనే మీకు ఇక్కడ లభిస్తాయి. వీటన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీరు కంపల్సరీ మీ 10th class ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక్క రోజైతే మాత్రం స్పెండ్ చేసి మేడం దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ తీసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.